లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఎందుకు సార్ ఎల్ఓబి గురించి, ఎందుకు అది డైరెక్ట్ బోనస్ పర్ఫార్మెన్స్ బోనస్ గురించి కాదు అంటే, మనకి సార్ చెప్పినట్టు ఒక బోనస్ అనేది చెక్ చూసినట్లయితే మనకి మన కంపెనీలో ఎక్కువగా డబ్బులు వచ్చేది ఎక్కడ అని మనం చూసినట్లయితే అది ఎల్ఓబి, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. సో అందుకోసం మనకి ఎల్ఓబి ఎక్కడ వర్క్ చేస్తే, ఏ డెప్త్ లో వర్క్ చేస్తే, ఎంతమంది వర్క్ చేస్తే, ఎన్ని పీవీలు వస్తే మనందరికీ కూడా డబ్బులు అనేది ఎక్కువ అవుతుంది అనేసి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మీ అందరికీ తెలుసు మన కంపెనీలో 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి రీటైల్ ప్రాఫిట్ ఆర్ సేవింగ్స్ ఆన్ కన్సంప్షన్ ఉంది, 10 to 20%. సెకండ్ వన్ పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16% ఉంది. నెక్స్ట్ డైరెక్టర్ బోనస్ 15% ఉంది. నెక్స్ట్ టీమ్ బిల్డింగ్ బోనస్ 3%, ఎల్ఓబి 18%, ట్రావెల్ ఫండ్ 3%, కార్ ఫండ్ 5%, హౌస్ ఫండ్ 3%, ఎలైట్ క్లబ్ బోనస్ 2%. సో దీంట్లో మనకి ఎక్కువగా డబ్బులు వచ్చేది ఎక్కడ అంటే ఎల్ఓబి. ఎందుకు అని మనము లాజికల్ గా ఆలోచించినట్లయితే, మనం అన్ని ఇన్కమ్ ని పక్కన పెట్టి ఓన్లీ ఎల్ఓబిని కాన్సన్ట్రేట్ చేసి దాన్ని తీసుకోవడానికి ట్రై చేసాం అనుకోండి, మిగతా ఇన్కమ్ లో ఆటోమేటిక్ గా మన దగ్గరకు వస్తుంది. సో అందుకోసమే ఎక్కువగా మనము ఎల్ఓబి గురించి ఆలోచించాలి. ఎల్ఓబి గురించి ఆలోచించి దానికోసం మనం వర్క్ చేసి ఆ ఎల్ఓబిని తీసుకునేలాగా మనము మన మైండ్ ని క్రియేట్ చేసుకోవాలి. మనం ఒక్కరే తీసుకునేది కాదు, మన డౌన్ లైన్స్ కూడా తీసుకోవాలి. సో ఎల్ఓబి అనేది మనకి ఎక్కువ రావాలి అంటే మన డౌన్ లైన్స్ కి మనం ఎల్ఓబి ఇప్పించాలి. సో మీరందరూ కూడా పొద్దున్న లేచి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు మనమందరూ కూడా ఎలా ఆలోచిస్తాము? నాకు డబ్బులు రావాలి, కారు రావాలి, ఇల్లు రావాలి, వేరే ఇంకేదో రావాలి అనేసి మనం ఆలోచిస్తాం. బట్ రేపటి నుంచి దాన్ని చేంజ్ చేయండి. ఎలా ఉండాలి అంటే ప్రేయర్, దేవుడా నా డౌన్ లైన్ కి ఎల్ఓబి ఇప్పించు, నా డౌన్ లైన్ కి ఎల్ఓబి ఎక్కువగా తీసుకునేలాగా చెయ్యి, నా డౌన్ లైన్ ఎక్కువగా ఇన్కమ్ తీసుకునేలాగా చెయ్యి. ఇలా మనము ప్రే చేసామనుకోండి, ఆటోమేటిక్ గా మనకి డబ్బులు అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వెస్టీలో ఎల్ఓబి ఇప్పిస్తే ఎల్ఓబి మనకి ఎక్కువ వస్తుంది. ఎల్ఓబి మనం తీసుకోవాలి అనే స్వార్థాన్ని పక్కన పెట్టి ఎల్ఓబి తీసుకునేలాగా నా డౌన్ లైన్స్ నేను క్రియేట్ చేశాను అంటే మన ఇన్కమ్ అనేది డబుల్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఎల్ఓబి గురించి డిస్కస్ చేద్దాం. ఆ డిస్కషన్ స్టార్ట్ చేయక ముందు నా వాయిస్ మీ అందరికీ కూడా వినపడుతుంది, మీరందరూ కూడా ఈ ట్రైనింగ్ కి రెడీగా ఉన్నారు అంటే చాట్ బాక్స్ లో క్లియర్ ఐ ఆమ్ రెడీ అనేసి మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరు రిప్లై చేయాలి. క్లియర్ ఐ ఆమ్ రెడీ. ఎవరైతే నా వాయిస్ వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా రిప్లై చేయాలి. ఎస్, సో అందరూ కూడా రిప్లై చేస్తున్నారు. ఎస్ అంటే నా వాయిస్ అందరికీ వినపడుతుంది, మీరందరూ కూడా ఈ ట్రైనింగ్ కి రెడీగా ఉన్నారని అర్థం. సో ఇంకొకటి అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ప్రతి ఒక్కరు కూడా బుక్ పెన్ తో రెడీగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్స్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఆ క్యాలిక్యులేషన్స్ అనేది మనం ప్రాక్టికల్ గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో అందుకోసం ప్రతి ఒక్కరు కూడా మీ బుక్ పెన్ తో రెడీగా ఉండండి. మనము ఇప్పుడు క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేస్తాం. సో మనం ఎల్ఓబి చూసినట్లయితే మన కంపెనీ మనకి 18% ఇస్తుంది. ఇంతకు ముందు వరకు మనకి 15% ఇచ్చేది. బట్ జూన్ 2, 2023 నుంచి మనకి కంపెనీ 3% ఎక్కువ చేసింది. అంటే 15% ఉన్నది 18% చేసింది. అదొకటి చేంజ్. రెండోది వచ్చేసి మనకి ఇంతకు ముందు వరకు మనము ఎల్ఓబి తీసుకున్నాము అంటే మనము మన అప్లైన్ కి ఎల్ఓబి ఇవ్వాల్సి ఉండదు. బట్ జూన్ 2వ తేదీ నుండి మన అప్లైన్ కి ఎలాంటి మినిమం గ్యారెంటీ ఇవ్వాల్సిన అక్కర్లేదు. బట్ మినిమం గ్యారెంటీ అయితే వాళ్ళు తీసుకుంటారు. ఎవరు ఇస్తారు అంటే కంపెనీ వాళ్ళ చేతి నుంచి, అంటే వాళ్ళ పాకెట్ నుంచి వేసి
వాళ్ళ అప్లైన్కి ఇస్తారు. అంటే నా డౌన్ లైన్ నుంచి రావాల్సిన మినిమం గ్యారెంటీ నా డౌన్ లైన్ ఇవ్వాల్సిన అక్కర్లేదు, కంపెనీ వేసిస్తుంది. నేను నా అప్లైన్కి ఇవ్వాల్సిన అక్కర్లేదు, కంపెనీ వేసిస్తుంది. అంటే ఇక్కడ మనకి ఎలాంటి మినిమం గ్యారెంటీ ఇవ్వాల్సిన అక్కర్లేదు. బట్ మినిమం గ్యారెంటీ అయితే ఉంది, బట్ మనం ఇవ్వాల్సిన అక్కర్లేదు. ఇదొక చేంజెస్. సో ఇప్పుడు మనమందరూ కూడా ఎల్ఓబి తీసుకోవాలి అంటే మనమందరూ కూడా ఒకటి ఆ ఎల్ఓబిని ఎలా డివైడ్ చేస్తారనేసి చూద్దాం. సో మన కంపెనీ 18% ఆఫ్ కంపెనీ టర్న్ ఓవర్ ని పక్కన పెడతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది ఇస్తాను, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, వినిపించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ ఈ నెల ఒక 100 కోట్లు బీవీ చేసింది అనుకోండి. బీవీ ఆర్ పీవీ రెండిట్లో ఏదో ఒకటి, బిజినెస్ వాల్యూమ్ లేకపోతే పీవీ పాయింట్ వాల్యూ. సో 100 కోట్లు పీవీ చేసింది అనుకోండి. ఆ 100 కోట్లు పీవీలో 18% ని పక్కన పెడతాం. సో 100 కోట్లు పీవీలో 18% అంటే ఎంత? 18 crore పీవీ. సో ఆ 18 crore పీవీని ఎవరికి ఇస్తారో అంటే ఆ నెలలో ఎవరైతే ఎల్ఓబి అచీవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తారు. సో అంటే అందరికీ కూడా ఈక్వల్ గా మనం ఇవ్వలేం. సో అక్కడ మనం చేయాల్సిన పని ఏంటి? వాళ్ళ పాయింట్స్ ఎంత అనేసి మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆ పాయింట్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మన దగ్గర ఒక చార్ట్ ఉంది. ఇది చార్ట్. ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. బికాజ్ మనం క్యాలిక్యులేషన్ ఈ చార్ట్ ముఖాంతరమే చేస్తాం. అంటే ఈ చార్ట్ ని బేస్ గా తీసుకొని మనము క్యాలిక్యులేషన్ ని స్టార్ట్ చేస్తాం. దయచేసి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సిల్వర్ డైరెక్టర్ 1 డెప్త్ 5% వస్తుంది, గోల్డ్ డైరెక్టర్ 2 డెప్స్ 5%, స్టార్ 3 డెప్స్ 5%, డైమండ్ నుంచి 4th డెప్త్ నుంచి మనకి పర్సెంటేజ్ అనేది చేంజెస్ అవుతూ ఉంటుంది. సో ఈ చార్ట్ ద్వారా వాళ్ళ పాయింట్స్ ఎంత అని తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాదొక 1000 పాయింట్స్, ఇంకొకరిది ఒక 2000 పాయింట్స్, ఇంకొకరిది 3000 పాయింట్స్. ఇలా అందరిది కూడా పాయింట్స్ ని యాడ్ చేసి ఇక్కడ డివైడ్ చేస్తాం. ఇక్కడ డివైడ్ చేసినప్పుడు మనకి ఒక రూపీ వాల్యూ వస్తుంది. సో ఆ రూపీ వాల్యూ ఎంత అని మనం చూసినట్లయితే లాస్ట్ మంత్ పేఅవుట్ ప్రకారం ₹2.15 వచ్చింది. ₹2.15. బట్ క్యాలిక్యులేషన్ కి మనము ₹2.20 తీసుకున్నాం. మళ్ళీ చెప్తున్నా, 1 ఎల్ఓబి పాయింట్ వాల్యూ ఎంత అంటే రూపీ వాల్యూ ఎంత అంటే ₹2.20. సో అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు మనము క్యాలిక్యులేషన్ కి వెళ్దాం. ఎల్ఓబి తీసుకోవాలి అంటే 2 కండిషన్స్ ఉంది. ఆ 2 కండిషన్స్ ఏంటి అంటే, ఒకటి మినిమం డైరెక్టర్ గా క్వాలిఫై ఉండాలి. 2 క్వాలిఫైడ్ లైన్ నుండి నేను మినిమం 5625 కన్నా ఎక్కువగా పీవీ బిజినెస్ చేసి ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, నేను ఎల్ఓబి తీసుకోవాలి అంటే మినిమం సిల్వర్ డైరెక్టర్ గా నేను క్వాలిఫై ఉండాలి ఒకటి. రెండోది వచ్చేసి క్వాలిఫైడ్ లైన్ నుంచి మనం ఏదైతే 5625 పీవీ చేస్తాం అనుకోండి, అప్పుడు మనకి ఎల్ఓబి ఇస్తుంది. సో ఈ 2 కండిషన్స్ కూడా మనం ఫుల్ చేస్తేనే మనకి ఎల్ఓబి అనేది కంపెనీ ఇస్తుంది. ఈ 2 కండిషన్స్ ని ఎప్పటికీ మర్చిపోకూడదు. బికాస్ ఈ 2 మనం మర్చిపోయామనుకోండి, చాలా మంది 5625 5624 చేశారనుకోండి బిజినెస్, అప్పుడు మీకు ఎల్ఓబి రాదు. సో ఆ నంబర్ ని గుర్తుపెట్టుకోండి, 5625 ఆర్ అబోవ్, దానికన్నా ఎక్కువగానే చేయండి. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ కి వెళ్దాం. సో ఇతను సిల్వర్ డైరెక్టర్, ఇతని సైడ్ వాల్యూమ్ 3000 పి. అతని కింద ఏ ఉన్నాడు, అతని సైడ్ వాల్యూమ్ 3000 పి. సో ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మనకి అంటే ఈ సిల్వర్ డైరెక్టర్ కి ఎల్ఓబి వస్తుందా లేదా?
ఎల్ఓబి వస్తుందా? నో. ఎందుకు? వై? ఎవరైనా మెసేజ్ చేస్తారా ఎందుకు అని? అతను సిల్వర్ డైరెక్టర్ అయ్యాడు కదా, ఫస్ట్ కండిషన్ కంప్లీట్. సెకండ్ కండిషన్ ఏంటి? 5625 పీవీ చేయాలని ఉంది. సో చేశారు కదా, సైడ్ వాల్యూమ్ 3000 ఉంది, కింద 3000, టోటల్ గా 6000 అయింది కదా. ఎస్, క్వాలిఫైడ్ లైన్ నుంచి 5625 లేదు. సో క్వాలిఫైడ్ లైన్ నుంచి 5625 లేకపోతే అతనికి ఎల్ఓబి రాదు. సో అంటే ఇక్కడ అతను 3000 మాత్రమే చేశాడు కాబట్టి క్వాలిఫైడ్ లైన్ నుంచి, సో సిల్వర్ డైరెక్టర్ కి ఎల్ఓబి అనేది రాదు. అదే ఇప్పుడు వస్తుందా? చాట్ బాక్స్ లో మెసేజ్ చేయాలి. ఎస్, ఎందుకు వస్తుంది అంటే అతనికి క్వాలిఫైడ్ లైన్ నుంచి 5625 కన్నా ఎక్కువగా బిజినెస్ జరిగింది కాబట్టి. అంటే ఇతను 8000 పీవీ చేశాడు. సో ఇప్పుడు 8000 పీవీ చేశాడు కాబట్టి ఆ సిల్వర్ డైరెక్టర్ కి ఎల్ఓపి వస్తుంది. సో ఇప్పుడు మీరు అప్పుడే స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఆ స్క్రీన్ షాట్ ఓపెన్ చేయండి. సిల్వర్ డైరెక్టర్ కి ఒక డెప్త్ ఎన్ని పర్సెంటేజ్ వస్తుంది? చాట్ బాక్స్ తో రిప్లై చేయండి. ఎన్ని పర్సెంటేజ్ వస్తుంది? ఎస్, 5%. చేయండి, అందరూ కూడా క్యాలిక్యులేట్ చేయండి. మీరే చేయాలి, నేను ఆన్సర్ చూపిస్తే మీరు అందరూ కూడా రాసుకుంటారు అంతే, మీరు చేయరు. చేయండి. 8000 ఇంటూ 5%. ఎంత వచ్చింది? 8000 ఇంటూ 5%. ప్రతి ఒక్కరు రిప్లై చేయాలి. ఇంటూ 5%. ఎస్, 400 వచ్చింది. అలాగే దాన్ని బీవీ కన్వర్ట్ చేయండి. మీకు అందరికీ తెలుసు 1 PV is equal to 18 BV. అంటే 400 ని ఇంటూ 18 చేయండి. ఎంత వచ్చింది? 7200 పాయింట్స్ వచ్చింది. ఇది పాయింట్స్. చూడండి ఫ్రెండ్స్, 8000 నుంచి మనకి 5% వచ్చింది. దాన్ని అలాగే బీవీ కన్వర్ట్ చేస్తే 7200 ఎల్ఓబి పాయింట్స్ వచ్చింది. ఇది ఎల్ఓబి పాయింట్స్. దీన్ని రూపీ వాల్యూ కన్వర్ట్ చేయాలి. అప్పుడే చెప్పాను, ఒక ఎల్ఓబి పాయింట్ కి ఎంత డబ్బులు చెప్పాను అప్రాక్సిమేట్లీ. ఇది ఎవరి మంత్ చేంజ్ అవుతుంది, అది రూపీ వాల్యూ ఎంత? 2 రూపీస్ 20 పైసా. సో ఆ 7200 ఎల్ఓబి పాయింట్స్ ఏదైతే ఉందో దాన్ని 2 రూపీస్ 20 పైసా నుంచి మల్టిప్లై చేయండి. ప్రతి ఒక్కరు చేయాలి. ఎంత వచ్చింది? 15,840. ఎస్, చాలా మంది కరెక్ట్ గా చేశారు, వెరీ గుడ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే మన ఓల్డ్ ప్లాన్ కి న్యూ ప్లాన్ కి. సో ఇక్కడ మనకి 7200 ఎల్ఓవి పాయింట్స్ వచ్చింది. సో ముందైతే ఏం చేసేవాళ్ళం మనము, అప్లైడ్ గ్యారంటీ అనేసి మైనస్ చేసేవాళ్ళం. ఎంత అంటే 4500. సో ఆ 4500 చేసి ఉంటే ఓల్డ్ ప్లాన్ ప్రకారం మనకి మిగిలేది ఎంత పాయింట్స్? 2700 పాయింట్స్. ప్లస్ మనకి యాక్చువల్లీ అప్పుడు సైడ్ వాళ్ళని కూడా కౌంట్ చేసుకునే వాళ్ళం. సో 3000 ప్లస్ 8000 జస్ట్ నేను క్యాలిక్యులేట్ చేస్తాను, అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ అని చెప్తా. సో 11,000 ఇంటూ 5% ఇంటూ 18. సో అప్పుడు మనకి పాయింట్స్ 9900 వచ్చేది. బట్ దాంట్లో 4500 ని మైనస్ చేసేవాళ్ళు. అంటే మనకి మిగిలేది లాస్ట్ లో ఎంత అంటే 5400 పాయింట్స్. అంటే అప్పటికి ఇప్పటికి మనకి డిఫరెన్స్ చూడండి. మనకి అప్పుడైతే 12,000 వచ్చేది, ఇప్పుడు 16,000 వస్తుంది. అంటే
అప్రాక్సిమేట్లీ మనకి 4,000 నుంచి 5,000 రూపీస్ ఎక్కువగా వస్తుంది సేమ్ బిజినెస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో, బ్రాంజ్ అయ్యారో, సిల్వర్ అయ్యారో, ఎల్ఓబి కాన్సంట్రేట్ చేస్తున్నారో మీరందరూ కూడా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. బికాజ్ ఇప్పుడు ఎవరైతే ఎల్ఓబి తీసుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా ఎలాంటి అప్లైన్ గ్యారంటీ ఇవ్వాల్సిన అక్కర్లేదు. అంటే కింద ఏదైతే బిజినెస్ జరుగుతుందో ప్రతి ఒక్కటి కూడా మీకే వస్తుంది. మీరు ఎవ్వరికి ఇవ్వాల్సిన అక్కర్లేదు. సో ఈ పర్టిక్యులర్ క్యాలిక్యులేషన్ లో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉందా? డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఎనీ డౌట్స్? ఏం డౌట్ ఉన్నా, చిన్న డౌట్ ఉన్నా అడగండి. డౌట్ లేదు అంటే క్లియర్ అని మెసేజ్ చేయండి, మనం నెక్స్ట్ వెళ్ళిపోదాం. సార్ ఎవరికి లేనట్టు ఉంది సార్. నెక్స్ట్ వెళ్ళిపోదామా? నెక్స్ట్ సార్. థ్యాంక్ యూ. సో ఇది సిల్వర్ డైరెక్టర్ది. నెక్స్ట్ మనం మాట్లాడబోతున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నా, ఇది మీరే చేయాలి. నేను సిల్వర్ డైరెక్టర్, నా సైడ్ వాల్యూమ్ 4000 పీవీ. నా కింద ఇంకొక సిల్వర్ ఉన్నాడు, అతని సైడ్ వాల్యూమ్ 3500 పీవీ. అతని కింద బ్రాంజ్ ఉన్నాడు, అతని సైడ్ వాల్యూమ్ 4000 పీవీ. ఇప్పుడు మీరే క్యాలిక్యులేట్ చేయాలి. దయచేసి త్వరగా చేయండి. మీకు జస్ట్ 3 మినిట్స్ టైం ఇస్తున్నా. 3 మినిట్స్. ఓకే, చాలా మంది రిప్లై చేస్తున్నారు. త్వరగా చేయండి ప్రతి ఒక్కరు కూడా. మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్ గా నేర్చుకుంటారో అప్పుడే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఎస్, చాలా మంది రిప్లై చేశారు. ఎస్, మనం చూద్దాం ఆన్సర్ ఏంటి అనేసి. సో టోటల్ గా మనకి 7500 పీవీ ఇస్తున్నారు కింద నుంచి. ఆ 7500 పీవీని 5% చేసి తర్వాత ఇంటూ 18 చేస్తే మనకి వచ్చేది ఎంత పాయింట్స్ ఎంత అంటే 6750 పాయింట్లు. ఈ 6750 పాయింట్లని మనము రూపీ వేలు కన్వర్ట్ చేసినట్లయితే మనకు వచ్చే డబ్బులు ఎంత అంటే 14,850 రూపాయలు. సూపర్. ఎవరైతే రైట్ ఆన్సర్ నాకు చాట్ బాక్స్ లో రిప్లై చేశారో ప్రతి ఒక్కరికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. బికాస్ ఎల్ఓబి అనేది చాలా ఇంపార్టెంట్ మన బిజినెస్ కి. అలాంటి ఎల్ఓబి మీ అందరికీ కూడా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఎలాంటి డిడక్షన్స్ అవన్నీ ఏం లేదు, అంటే ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. చాలా మంది చేశారు, చాట్ బాక్స్ లో రిప్లై చేస్తున్నారు. కొంతమంది రిప్లై చేయట్లేదు, ఎందుకో నాకు తెలియట్లేదు. చాలా తక్కువ మంది నాకు రిప్లై చేస్తున్నారు చాట్ బాక్స్ లో. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టికల్ గా మీరు చేస్తేనే మీకు ఎల్ఓబి అనేది తెలుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా బుక్ తీసి పెన్ తీసుకొని క్యాలిక్యులేట్ చేయండి.
ఎస్. సో దీంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్స్? ఓకే. సో ప్రతి ఒక్కరికి కూడా డౌట్ లేదని చెప్తున్నారు. ఎస్, మనం నెక్స్ట్‌కి వెళ్దాము. సో ఇప్పటి వరకు మనం మాట్లాడింది సింగిల్ లెవెల్ ఎల్ఓబి అని చెప్తాం. సింగిల్ లెవెల్ ఎల్ఓబి అంటే ఆ లైన్ నుంచి ఎవరు కూడా ఎల్ఓబి తీసుకోవట్లేదు. మొత్తం మనమే తీసుకుంటున్నాం. అంటే ఒకే ఒక ఎల్ఓబి జనరేట్ అవుతుంది. అది అన్నీ కూడా మనమే తీసుకుంటున్నాం. దాన్ని ఏమని చెప్తాము అంటే సింగిల్ లెవెల్ ఎల్ఓబి అని చెప్తాం. సో నెక్స్ట్ మనం మాట్లాడబోతున్నాం మల్టిపల్ లెవెల్ ఎల్ఓబి. సో మల్టిపల్ ఎల్ఓబిలో మనకి 3 కండిషన్స్. ఆ 3 కండిషన్ ఏంటి అంటే ఫస్ట్ వన్, మినిమం నేను గోల్డ్ డైరెక్టర్ అయి ఉండాలి. సెకండ్ వన్, క్వాలిఫైడ్ లైన్ నుంచి 5625 కన్నా నేను బిజినెస్ ఎక్కువగా చేసి ఉండాలి. థర్డ్ కండిషన్, ఒక లైన్‌లో ఒకరికన్నా ఎక్కువ మంది ఎల్ఓబి తీసుకుంటూ ఉంటే ఆ ఫస్ట్ లైన్‌లో అంటే ఫస్ట్ ఎల్ఓబి అచీవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి డైరెక్ట్‌గా నాకు మినిమం గ్యారంటీ 4500 ఎల్ఓబి పాయింట్స్ వచ్చేస్తుంది. ఇంకా మిగతా ఎవరైతే ఎల్ఓబి తీసుకుంటున్నారో వాళ్ళ సైడ్ వాల్యూమ్ నుంచి యాస్ పర్ స్ట్రక్చర్ పర్సెంటేజ్ అనేది మనకి ఇస్తారు. మళ్ళీ చెప్తున్న థర్డ్ కండిషన్, ఒక లైన్‌లో ఒక్కరికన్నా ఎక్కువ మంది ఎల్ఓబి తీసుకుంటూ ఉంటే ఆ లైన్‌లో ఫస్ట్ ఎల్ఓబి అచీవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి డైరెక్ట్‌గా మనకి 4500 ఎల్ఓబి పాయింట్స్ అనేది వస్తుంది. ఇంకా మిగతా ఎవరైతే ఎల్ఓబి అచీవర్స్ ఉంటారో వాళ్ళ సైడ్ వాల్యూమ్ మీద మనకి పర్సెంటేజ్ అనేది వస్తుంది. ఆ పర్సెంటేజ్ దేని ముఖాంతరం అంటే స్టార్టింగ్‌లో ఏదైతే నేను పర్సెంటేజ్‌ది చార్ట్ చూపించానో ఆ చార్ట్ ప్రకారం నాకు పర్సెంటేజ్ అనేది కాలిక్యులేట్ చేస్తారు. ఫస్ట్ అచీవర్ నుండి డైరెక్ట్‌గా నాకు 4500 ఎల్ఓబి పాయింట్స్ అనేది వస్తుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేసి మనం చూద్దాం ఇప్పుడు. ప్రతి ఒక్కరికి కూడా ఇక ఈ చార్ట్‌ని రాసుకోండి. సో రాసుకున్నారా అందరూ కూడా? ఓకే.
సో అందరూ రాసుకున్నట్టున్నారు. సో ఇక్కడ మనకి సింగిల్ లెవెల్ ఎల్ఓబి, మల్టిపుల్ లెవెల్ ఎల్ఓబి రెండు కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ మనం ఫస్ట్ లోకి వెళ్దాం. ఇతను గోల్డ్ డైరెక్టర్. ఇతనికి రెండు క్వాలిఫైడ్ లైన్స్ తో కూడా మనకి 5625 కన్నా ఎక్కువగా పివి బిజినెస్ జరిగింది. సో ఇతనికి ఎల్ఓబి వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ లైన్ లో ఒక లైన్ అయిన తర్వాత ఇంకొక లైన్కి వెళ్దాము. ఫస్ట్ లైన్ లో లాస్ట్ సిల్వర్ డైరెక్టర్ ఎవరు అని మనం చెక్ చేసినట్లయితే, ఎప్పుడే కానీ మల్టిపల్ లెవెల్ ఎల్ఓబి మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ లైన్ లో లాస్ట్ సిల్వర్ డైరెక్టర్ ఎవరు అని మనం చెక్ చేయాలి. సో ఫస్ట్ లైన్ లో లాస్ట్ సిల్వర్ డైరెక్టర్ ఎవరు? బి. బి కింద 5625 కన్నా ఎక్కువగా పివి బిజినెస్ జరిగిందా అని చెక్ చేయండి. సో జరిగింది అంటే బికి ఎల్ఓబి వస్తుంది. సో బికి ఎల్ఓబి వస్తుంది అంటే ఆటోమేటిక్ గా రోలప్ అయి ఏకి వస్తుంది, ఏ నుండి యూకి వస్తుంది. అంటే ఇక్కడ ఈ లైన్ లో ఇద్దరు ఎల్ఓబి తీసుకుంటున్నారు. ఎవరు? ఏ మళ్ళీ బి. సో అంటే నేను థర్డ్ కండిషన్ చెప్పాను. ఒక లైన్ లో ఒక్కరికన్నా ఎక్కువ మంది ఎల్ఓబి తీసుకుంటూ ఉంటే ఆ లైన్ నుండి ఫస్ట్ ఎల్ఓబి అచీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి డైరెక్ట్ గా మనకి 4500 ఎల్ఓబి చేస్తుంది. ఇక మిగతా ఎవరైతే ఎల్ఓబి అచీవర్ ఉన్నారో వాళ్ళ మీద యాజ్ పర్ స్ట్రక్చర్ అంటే గోల్డ్ 5 అంటే ఫస్ట్ ఎవరైతే ఉన్నారో ఏ అక్కడ నుండి డైరెక్ట్ గా మినిమం గ్యారెంటీ అనేది యూకి వస్తుంది. ఎంత అంటే 4500 ఎల్ఓబి పాయింట్స్. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ పర్సన్ అయిన తర్వాత ఎవరైతే ఎల్ఓబి అచీవర్స్ ఉన్నారో వాళ్ళ సైడ్ వాళ్ళ మీద యాజ్ పర్ స్ట్రక్చర్ వస్తుంది. అంటే గోల్డ్ కి 5 అంటే మినిమం గ్యారెంటీ ప్లస్ 5 డెప్త్ వస్తుంది. అంటే ఇక్కడ ఒకే డెప్త్ తీసుకుంటున్నాడు కాబట్టి బి సైడ్ వాళ్ళ మీద అతనికి 5% వస్తుంది. అంటే 4000 మీద అతనికి 5% వస్తుంది. నెక్స్ట్ లైన్ కి వెళ్ళినట్లయితే నెక్స్ట్ లైన్ లో ఎవరు కూడా ఎల్ఓబి తీసుకోవట్లేదు. అంటే డైరెక్ట్ గా మనకి 5% అనేది వాళ్ళ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకంటే అప్పుడే సింగిల్ లెవెల్ ఎల్ఓబిలో ఎలా అయితే క్యాలిక్యులేట్ చేస్తామో అలాగే ఇక్కడ కూడా చేస్తాం. సో అంటే 8000 మీద నాకు ఎంత వస్తుంది? 5%. క్యాలిక్యులేట్ చేయండి. ఏది మళ్ళీ 3000 ఇంటూ 5% చేయకండి. ఎందుకంటే డైరెక్ట్ గా 4500 తీసుకునేసాం. సో ఇంకా మిగతాది 4000 ఇంటూ 5% ఇంటూ 18 చేయండి. డిది 8000 ఇంటూ 5% ఇంటూ 18 చేయండి. ఆ పాయింట్స్ కి 4500 యాడ్ చేయండి. ఇంటూ ₹2.20 చేయండి. త్వరగా ప్రతి ఒక్కరు చేయాలి. చూద్దాం ఎవరు కరెక్ట్ చేస్తారని. చేసి ప్రతి ఒక్కరు రిప్లై చేయాలి చాట్ బాక్స్ లో. మీకు 3 మినిట్స్ టైం ఇస్తున్నా. త్వరగా.
ఎస్, చాలా మంది రిప్లై చేస్తున్నారు. చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటి అనేసి. సో ఏ నుండి మనకి డైరెక్ట్ గా 4500 LOB పాయింట్స్ వచ్చేస్తుంది. తర్వాత బి దగ్గర నుంచి మనకి 4000 ఇంటూ 5% ఇంటూ 18 3600 LOB పాయింట్స్ వస్తుంది. నెక్స్ట్ డి నుండి మనకి సార్ యాక్చువల్లీ డి అది సి అని రాసాము. 8000 ఇంటూ 5% ఇంటూ 18 అంటే టోటల్ 7200 అయింది. సో దీన్ని యాడ్ చేసినట్టయితే టోటల్ గా మనకి 15300 LOB పాయింట్స్ వస్తుంది. ఈ 15300 LOB పాయింట్స్ ఏదైతే ఉందో దాన్ని ఇంటూ ₹2.20 చేయాలి. సో ₹2.20 చేసినట్లయితే మనకు వచ్చే రూపీస్ ఎంత అని మనం చూసినట్లయితే 33,660 రూపీస్. సో ఇక్కడ చాలా మంది రిప్లై చేశారు, బట్ కొంతమంది రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. మణికంఠ రాంగ్ ఆన్సర్, కటికల రాంగ్ ఆన్సర్, కేవీఆర్ రాంగ్ ఆన్సర్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ అది ఫ్రమ్ సిఏ డి కదా సార్, అది ఫ్రమ్ సిఏ డిటిఏ సార్. ఒక్క నిమిషం ఓకే, ఓకే. క్యాలిక్యులేట్ చేస్తాను. సో ఇది రైట్ ఆన్సర్స్. దీంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? బికాస్ మీరు ఎక్కడ రాంగ్ చేశారో మీరు చెక్ చేసుకోండి. చూడండి, ఆన్సర్ రాంగ్ రావచ్చు, ప్రాసెస్ తప్పు చేయకూడదు మనం. బికాస్ ఫస్ట్ సరికే మనకి అన్ని ఆన్సర్స్ రైట్ రాదు. మీరందరూ కూడా చేయాల్సిన పని ఏంటి అంటే కంటిన్యూస్ గా దాన్ని ప్రాక్టీస్ చేయాలి. సో దీంట్లో ఎవరికైనా డౌట్ ఉంటే చాలా ఫస్ట్ రిప్లై చేయండి, లేకపోతే లాస్ట్ ఫైనల్ వెళ్దాం మనం. ఎనీ డౌట్? సార్ హ్యాండ్ రైజ్ చేయడం కాదు, కొద్దిగా మెసేజ్ రూపంలో పెట్టండి సార్. మళ్ళీ హ్యాండ్ రైజ్ చేస్తే అందరికి ఇవ్వాలి. సో రిక్వెస్ట్ ఏంటంటే మెసేజ్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ మల్టిపుల్ ఎల్ఓబిలు ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి మెసేజ్ పెట్టండి. ఓకేనండి సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్? థ్యాంక్ యూ. సో మల్టిపుల్ ఎల్ఓబిలు ఎవరికైనా డౌట్ ఉంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇక్కడే చాలా మంది ప్రాబ్లం అవుతుంటుంది. సో ఇది క్లియర్గా ఉంటే క్లియర్ అని పెట్టండి, లేకపోతే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి. సార్ ఓకే సార్, డౌట్ లేనట్టుంది సార్. వెళ్ళిపోదాం డైరెక్ట్ వేరే దగ్గర. సార్ నెక్స్ట్ సార్ ఉమా సార్. సార్ ఉమా సార్, ఇంకేం మెసేజ్ రావట్లేదు, మీకు ఏం రాలేదు కదా? లేదు సార్, ఏం రాలేదు సార్. ఇక్కడ ఆల్రెడీ అందరూ ఓపెన్ పెట్టాను సార్.
ఓకే కదా, అక్కడ ఎవరు మెసేజ్ పెట్టలేదు. లేదు, ఓపెన్ పెట్టాను, ఎవరైనా చూడొచ్చు అన్నమాట దానికి. ఓకే ఓకే, డన్ సార్ డన్ సార్. ఒకసారి హ్యాండ్ రైస్ చేయకండి సార్ దయచేసి. అది మినిమం గ్యారంటీ 4-5 వస్తుంది కైండ్లీ. ప్రసాద్ జక్కల సార్ 4500 మినిమం గ్యారెంటీ, మళ్ళీ ఎందుకు మీరు 5% చేస్తున్నారు దానికి? డైరెక్ట్ 5%, డైరెక్ట్ 4500 తీసుకోవాలి అక్కడ, మళ్ళీ దానికి 5% చేయాల్సిన అక్కర్లేదు. జక్కీ ప్రవీణ్ సార్, మినిమం గ్యారెంటీ మీరు ఇవ్వాల్సిన అక్కర్లేదు, కంపెనీ వేసిస్తుంది సార్. వెంకట్రావు ముత్యాల సార్, మినిమం గ్యారెంటీ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్తున్నారు. మినిమం గ్యారెంటీ అనేది మనకి కింద నుంచి రోలప్ అవుతుంది, దాన్నే రోలప్ మెథడ్ అని చెప్తాం. సో ఎందుకు అక్కడ మినిమం గ్యారెంటీ ఇస్తున్నారు అనేసి మనం ఆలోచించినట్టయితే, ఫ్యూచర్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రౌన్ అయ్యారనుకోండి, మీ కింద 6 మంది కూడా క్రౌన్ ఉన్నారు. సో క్రౌన్ కి సైడ్ వాల్యూమ్ ఎంత? మహా అయితే యాక్చువల్లీ సైడ్ వాల్యూమ్ అయితే 0, వాళ్ళు ఎంత చేస్తారు? 100 200 పీవీనో చేస్తారు సెల్ఫ్. సో మీరే ఆలోచించండి, 200 పీవీ మీద మీకు 5% కావాలా, డైరెక్ట్ గా మినిమం గ్యారెంటీ కావాలి? మీరు ఆలోచించండి. సో అందుకోసం మినిమం గ్యారెంటీ పెట్టాం మనం. వెంకట్రావు సార్, ఐ థింక్ అర్థమైందా? ఓకే, డన్. నెక్స్ట్ వెళ్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ క్యాలిక్యులేషన్ స్టార్ డైరెక్టర్ది, ప్రతి ఒక్కరు రాసుకోండి ఇది. కటికల మేడం, సారీ కటికల రామయ్య సార్, ఎప్పుడే కానీ మల్టిపల్ లెవెల్ ఎల్ఓబిలో ఎవరైతే ఎల్ఓబి తీసుకుంటారో వాళ్ళ నుంచి మాత్రమే మీకు ఎల్ఓబి వస్తుంది. ఎవరు ఎల్ఓబి తీసుకోవట్లేదో వాళ్ళ నుంచి మీకు ఎల్ఓబి రాదు. అంటే బ్రాంజ్ ఎల్ఓబి తీసుకోడు కాబట్టి మీకు అక్కడి నుంచి ఎల్ఓబి రాదు. ప్రతి ఒక్కరు కూడా ఈ స్ట్రక్చర్ ని రాసుకోండి. ఇది ఎవరు క్యాలిక్యులేట్ కరెక్ట్ గా చేస్తారో వాళ్ళకి ఎల్ఓబి అర్థమైంది అని అర్థం.
ఓకే. ఐ థింక్ అందరూ కూడా రాసుకొని అంటున్నారు. సో ఇక్కడ మనము చూసినట్లయితే ఇతను స్టార్ డైరెక్టర్, ఇతని కింద ఏ అనే అతను గోల్డ్ డైరెక్టర్, బి అనే అతను గోల్డ్ డైరెక్టర్, సి అనే అతను సిల్వర్ డైరెక్టర్. సో మన కండిషన్స్ ప్రకారం ఇతను మినిమం గోల్డ్ అండ్ అబోవ్ అయ్యాడు. ప్లస్ ప్రతి లెగ్ లో కూడా 5625 కన్నా ఎక్కువగా పివి బిజినెస్ జరిగింది. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఒక లైన్ అయిన తర్వాత ఇంకొక లైన్కి వెళ్దాం. నేను అప్పుడే చెప్పాను, మల్టిపుల్ లెవెల్ ఎల్ఓబిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి ఆ లైన్ లో లాస్ట్ సిల్వర్ డైరెక్ట్ ఎవరు అని మనం చెక్ చేయాలి. సో లాస్ట్ సిల్వర్ డైరెక్ట్ ఎవరు అని మనం చెక్ చేసినట్లయితే ఏకి ఇంకొక 2 లైన్లు ఉంది. దాంట్లో ఫస్ట్ లైన్కి వెళ్దాం. సో దాంట్లో లాస్ట్ సిల్వర్ డైరెక్ట్ ఎవరు అని చూసినట్లయితే ఆర్ ఉన్నాడు. ఆర్ అతని కింద 5625 కన్నా ఎక్కువగా పివి బిజినెస్ జరుగుతుందా? లేదు, జరగలేదు. అంటే ఆర్ కి ఎల్ఓబి రాదు. కొంచెం పైనకి వెళ్దాం. ఐ సిల్వర్ డైరెక్టర్, అతని కింద 5625 కన్నా ఎక్కువగా పివి బిజినెస్ జరిగింది. అంటే ఐకి ఎల్ఓబి వస్తుంది. ఎక్కడ ఎల్ఓబి వస్తుందో వాళ్ళ దగ్గర టిక్ వేసుకోండి. ఐకి ఎల్ఓబి వస్తుంది. రోలపై డికి ఎల్ఓబి వస్తుంది. రోలపై ఏకి ఎల్ఓబి వస్తుంది. రోలపై ఏ నుండి యుకి ఎల్ఓబి వస్తుంది. అంటే ఇక్కడ ఏకి ఫస్ట్ లైన్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ సెకండ్ లైన్కి వెళ్దాం. సో ఆ లైన్ లో లాస్ట్ సిల్వర్ డైరెక్ట్ ఎవరు? ఎస్. అతని కింద 5625 కన్నా ఎక్కువగా పివి బిజినెస్ జరిగిందా? ఎస్, జరిగింది. అంటే ఎస్ కి ఎల్ఓబి వస్తుంది. ఎస్ కి ఎల్ఓబి వస్తుంది అంటే జేకి వస్తుంది. జే నుండి ఈ నుండి ఏ నుండి యు, ఇలా రోలపై వస్తుంది. అంటే ఈ లైన్ లో ఎస్, జే, ఈ ముగ్గురు కూడా ఎల్ఓబి తీసుకుంటున్నారు. సో ఫస్ట్ లెగ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ లెగ్కి వెళ్దాం. సెకండ్ లెగ్ లో మనం చూసినట్లయితే బి అనే అతను కూడా గోల్డ్ డైరెక్టర్. అతనికి 2 లైన్లు ఎల్ఓబి ఉంది. 2 లైన్లో కూడా క్వాలిఫైర్స్ ఉన్నారు, ఎల్ఓబి అచీవర్స్ ఉన్నారు. ఫస్ట్ లైన్కి వెళ్దాం. ఫస్ట్ లైన్ లో లాస్ట్ సిల్వర్ డైరెక్ట్ ఎవరు అని మనం చూసినట్లయితే కే. ఆ కే అనే అతని కింద 5625 కన్నా ఎక్కువగా పివి బిజినెస్ జరిగిందా? ఎస్, జరిగింది. సో అంటే కేకి ఎల్ఓబి వస్తుంది. కేకి ఎల్ఓబి వస్తుంది అంటే ఎఫ్ కి ఎల్ఓబి వస్తుంది. ఎఫ్ నుండి బి నుండి యు. సో ఇది ఒక లైన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ లైన్కి వెళ్దాం. సెకండ్ లైన్ లో మనం చూసినట్లయితే ఆ లైన్ లో లాస్ట్ సిల్వర్ డైరెక్ట్ ఎవరు అంటే యు అనే పర్సన్ కింద 5625 కన్నా ఎక్కువగా పివి బిజినెస్ జరిగిందా? ఎస్, జరిగింది. సో అంటే యుకి ఎల్ఓబి వస్తుంది. సో యుకి ఎల్ఓబి వచ్చింది అంటే ఎల్కి ఎల్ నుండి జి నుండి బి నుండి నాకు వస్తుంది. సో ఇక్కడ యుఎల్జి ఈ ముగ్గురు కూడా ఎల్ఓబి తీసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ థర్డ్ లెగ్కి వెళ్దాం. థర్డ్ లెగ్ లో లాస్ట్ సిల్వర్ డైరెక్ట్ ఎవరు అంటే హెచ్ కింద 5625 కన్నా ఎక్కువగా పివి బిజినెస్ జరిగిందా? ఎస్, జరిగింది. అంటే హెచ్ కి ఎల్ఓబి వస్తుంది. సో హెచ్ నుండి సి నుండి యు. సో ఇక్కడ మనము థర్డ్ కండిషన్ అప్పుడే మనం చదివాము. ఒక లైన్ లో ఒకరికన్నా ఎక్కువ మంది ఎల్ఓబి తీసుకుంటున్నారు అంటే దాంట్లో ఫస్ట్ ఎల్ఓబి అచీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి డైరెక్ట్ గా మనకి 4500 ఎల్ఓబి పాయింట్స్ డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడ్ వాళ్ళ మీద మనకి పర్సంటేజ్ అనేది వస్తుంది. అంటే స్టార్ డైరెక్ట్ కి ఎన్ని డెప్స్? 5, 5, 5, 3 డెప్స్ వస్తుంది ప్లస్ మినిమం గ్యారెంటీ. సో అంటే ఏ లైన్ లో ఫస్ట్ ఎల్ఓబి అచీవర్ ఎవరు? ఏనే. అక్కడ నుండి మనకి డైరెక్ట్ గా 4500 వస్తుంది. బి లైన్ లో ఫస్ట్ ఎల్ఓబి వచ్చేవారు ఎవరు? బీనే. అక్కడ నుంచి డైరెక్ట్ గా మనకి 4500 వస్తుంది. అక్కడ 5% క్యాలిక్యులేట్ చేయాల్సిన అక్కడ లేదు. సి లైన్ లో మనకి ఫస్ట్ ఎల్ఓబి వచ్చేవారు ఎవరు? సీనే. అక్కడ నుంచి మనకి డైరెక్ట్ గా ఎల్ఓబి 4500 ఎల్ఓబి పాయింట్స్ అనేది వస్తుంది. ఇంకా మిగతా ఎవరైతే ఎల్ఓబి తీసుకుంటున్నారో
వాళ్ళ సైడ్ వాల్యూమ్ మీద మనకి 5% వస్తుంది. సో ఎక్కడెక్కడ ఎల్ఓబి వస్తుందో మీరు అందరూ కూడా టిక్ చేసుకున్నారు. నేను కూడా ఒకసారి చూపిస్తాను. ప్రతి ఒక్కరు కూడా క్యాలిక్యులేట్ చేయండి. రైట్ ఆన్సర్ ని మెసేజ్ చేయండి చాట్ బాక్స్ లో ప్రతి ఒక్కరు కూడా. ఎస్ చాలా మంది రిప్లై చేస్తున్నారు. ఎస్. సో రైట్ ఆన్సర్ ఏంటి అని మనం చూస్తాము. సో ఏ నుండి మనకి 2000 సారీ ఇది క్యాలిక్యులేట్ చేయలేదు అనుకుంటున్నా. నో ప్రాబ్లం. సో ద రైట్ ఆన్సర్ ఈస్ టోటల్ పాయింట్స్ వచ్చేసి మనకి ఏ నుంచి 4500 వచ్చింది, బి నుంచి 4500, సి నుంచి 4500 వచ్చింది. సో ఇంకా మిగతా వాళ్ళు వచ్చేసి 3200 వచ్చింది. దానికి 5% ఇంటూ 18 చేస్తే టోటల్ గా మనకి పాయింట్స్ అనేది 42,300 ఎల్ఓబి పాయింట్స్ వచ్చింది. ఈ 42,300 ఎల్ఓబి పాయింట్స్ ని రూపీ వాల్యూ కన్వర్ట్ చేసినట్లయితే ₹2.20కి మనం మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్ ఈస్ 93,060 రూపీస్.
సో ఎంతమందికి వచ్చింది? చాలా మంది రాంగ్ చేశారు. పర్సంటేజ్ కూడా రాశాను. చాలా మంది అది కూడా చూసి రాంగ్ చేశారు. బట్ చాలా మంది రైట్ ఆన్సర్ ఇచ్చారు. నేను అప్రిషియేట్ చేస్తున్నా. వెరీ గుడ్. ఓకే. దీంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్? ఇది లాస్ట్ క్యాలిక్యులేషన్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే చాట్ బాక్స్ లో రిప్లై చేయండి. ప్రతి ఒక్కరు రిప్లై చేయాలి. ఎవరికి ఏదైనా డౌట్ ఉందా? వెంకట్ సార్, ఎస్ అండ్ యూ నుంచి 4% తీసుకోవాలి కదా, ఎందుకు 4%? నో, స్టార్ డైరెక్టర్ కి ఎన్ని డెప్స్? 3, 5, 5, 5, 5 మినిమం గ్యారంటీ బోనస్. 4% డైమండ్ డైరెక్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ డైరెక్టర్. ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్స్? ఓకే. సో ఐ థింక్ ఎవరికి డౌట్ లేదనుకుంటున్నా. దయచేసి ఇప్పుడు ఏదైతే నేను స్ట్రక్చర్ చూపించానో అది జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కి మాత్రమే. మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే, ఇలాంటి స్ట్రక్చర్ ని మనం ప్రిపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఎల్ఓబి 93,000 రూపీస్ వస్తుంది. సో 93,000 రూపీస్ మనకి ఎల్ఓబిని వస్తుందంటే అప్రాక్సిమేట్లీ 45,000 రూపీస్, 40,000 రూపీస్ మనకి డైరెక్టర్ బోనస్ పెట్టుకోండి. అంటే 1,30,000 అయింది. ప్లస్ కార్ ఫండ్, ప్లస్ ట్రావెల్ ఫండ్. అంటే యాజ్ ఎ స్టార్ డైరెక్టర్ గా వెస్టీ నుండి వీ కెన్ అర్న్ మోర్ దాన్ 1,50,000 రూపీస్. సో మనము జస్ట్ ప్రాసెస్ నేర్చుకోవాలి. అలాంటి స్ట్రక్చర్ ని మన టీమ్ ను క్రియేట్ చేసి మనము అంత డబ్బులు తీసుకునేలాగా మనము ప్లాన్ చేసుకోవాలి. సో ఇది మన కాన్సెప్ట్. సో ఐ థింక్ అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ రోజు ఎవరైతే అటెండ్ అయ్యారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా మీ గోల్స్ ఏదైతే పెట్టుకొని వచ్చారో, డ్రీమ్స్ ఏదైతే పెట్టుకొని వచ్చారో అవన్నీ